అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 17వ భాగము. రచయిత స్వర్ణ బొప్పల గారు. కార్తీక్ కూడా అవి చూసి వెంటనే ఆ వీడియో వైరల్ అవ్వకుండా చేసి ఆ వీడియోస్ డిలీట్ చేయించి క్రిష్కి కాల్ చేస్తాడు. ఏంట్రా అన్నాడు చిరాగ్గా క్రిష్. రేయ్ ఏం జరిగిందిరా అన్నాడు కార్తీక్. ఎక్కడ అన్నాడు క్రిష్. పార్లర్లో ఏం జరిగింది? అది ఎవరో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. గొడవ ఎందుకు జరిగింది అని అడుగుతున్నాను అన్నాడు కార్తీక్. వాట్ అని అరిచాడు క్రిష్. అవునరా, ఎవరో అది పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వకుండా చేసి డిలీట్ చేయించాను. నువ్వేమీ కంగారు పడుకు గానీ ఏం జరిగిందో చెప్పు అన్నాడు కార్తీక్. జరిగింది మొత్తం చెప్పాడు క్రిష్. అసలు వాడేం మనిషిరా, చెల్లెల్ని మంచిగా చూసుకోవటం తెలీదు. తన చెల్లెలు హ్యాపీగా ఉంటే కూడా తట్టుకోలేడు అన్నాడు కార్తీక్. ఇంతవరకు ఎప్పుడు తను నన్ను అలా అడగలేదురా. నాతో స్పెండ్ చెయ్యాలి అని అడగక ఒకసారి అడిగితే ఈ వేస్ట్ ఫెలో తన హ్యాపీనెస్ మొత్తం చెడగొట్టేశాడు అన్నాడు క్రిష్. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే క్రిష్ ఇంటి దగ్గరికి రావటంతో ఓకేరా, నేను మళ్ళీ మాట్లాడతాను, మామ్ వింటే బాధపడుతుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు క్రిష్. ఓకే, వాడి ప్రాబ్లం సెట్ చేశాను. ఇంకా మన ప్రిన్సెస్ని ఎలా సెట్ చేసుకోవాలో మనం ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాడు కార్తీక్. జగదీష్ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా సైలెంట్గా ఉండటంతో తనకి డౌట్గా అనిపించి జమున మాన్సి ఇంకా ఇంటికి రాలేదా అని అడిగాడు. వచ్చిందండి, రూమ్లో ఉంది అని చెప్పింది జమున. ఇంత ఫాస్ట్గా వచ్చేసిందా అని ఆశ్చర్యపోయి ఓకే, నేను ఒకసారి మాన్సితో మాట్లాడి వస్తాను అని మాన్సి రూమ్కి వెళ్ళాడు జగదీష్. డోర్ దగ్గరికి వెళ్ళి మాన్సి అని పిలిచాడు జగదీష్. ఏడుస్తూ పడుకున్న మాన్సి జగదీష్ వాయిస్ వినగానే కళ్ళు తుడుచుకొని ఆ డాడీ రండి అంటూ లేచి కూర్చుంది. మొహం ఏంటి అలా ఉంది, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు కంగారుగా జగదీష్. ఏమీ లేదు డాడీ, నిన్ను నార్మల్గానే ఉన్నాను అంది మాన్సి. మానస్ ఏమైనా అన్నాడా అని అన్నాడు. ఏమీ చెప్పకుండా తల కిందకు దించుకొని కూర్చుంది మాన్సి. ఏం జరిగిందో చెప్పు మాన్సి అన్నాడు కొంచెం గట్టిగా జగదీష్. తల పైకెత్తి ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పింది మాన్సి. మానస్ అని పిలుస్తూ కోపంగా కిందికి వెళ్ళాడు జగదీష్. క్రిష్ ఇంట్లోకి వెళ్ళి యశోద ముందు తన కోపాన్ని మొత్తం కంట్రోల్ చేసుకుని నార్మల్గా ఉండటానికి చాలా ట్రై చేశాడు. కానీ ఏదో జరిగింది అని అర్థం చేసుకున్న యశోద ఏమైంది కన్నా, ఫేస్ ఏంటి అలా ఉంది అని అడిగింది. నథింగ్ మామ్, వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంది, అందుకే కొంచెం డల్గా ఉన్నాను అన్నాడు క్రిష్. అది అబద్ధమని తనకి తెలిసినా కొడుకు చెప్పడానికి ఇష్టపడనప్పుడు ఇంకా ఫోర్స్ చేయకూడదని సైలెంట్గా ఊరుకుంది యశోద. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఓకే మామ్, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్లోకి వెళ్ళి చేతితో హెయిర్ని వెనక్కి లాక్కుంటూ అలాగే బెడ్పై పడుకున్నాడు క్రిష్. ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో పాకెట్లో నుండి ఫోన్ తీయలేదు అని గుర్తుకు వచ్చి పాకెట్ నుండి ఫోన్ తీసి చూసుకున్నాడు. రాధ కాల్ చేస్తూ ఉంటే అదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది అనుకొని కాల్ లిఫ్ట్ చేశాడు క్రిష్. కాల్ చేయడమైతే చేసింది కానీ ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు రాధకి. ఒక్క నిమిషం అలాగే సైలెంట్గా ఉన్నారు ఇద్దరు. ఏంటి కాల్ చేసి ఏం మాట్లాడవు, ఎందుకు చేశావు అన్నాడు క్రిష్. అది సార్, మేము పార్లర్లో ఉన్నప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా, తర్వాత ఏదో జరిగినట్టుంది కదా, సారీ, మీ పర్సనల్ అడుగుతున్నానని ఏమీ అనుకోకండి, మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నారేమో అని అనిపించి అడగాలి అని కాల్ చేశాను అంది రాధ. చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. వేరే ఎవరైనా అడిగితే మీకేంటి సంబంధం అనేవాడిని, కానీ నువ్వు నా పిఏ, నా పర్సనల్ విషయాలు కూడా నీకు తెలియాలి అని చెప్తాను అంటున్నాను అన్నాడు క్రిష్. ఓకే సార్, మీరు చెప్పాలి అనిపించినప్పుడు చెప్పండి, ఉంటాను సార్ అని చెప్పి కాల్ కట్ చేసింది రాధ. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాడు క్రిష్. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఎవరో తెలియకుండానే చూడకుండానే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు. హలో అని ఒక ఫీమేల్ వాయిస్ వినిపించింది. ఎవరు అన్నాడు క్రిష్. నీకోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్న అమ్మాయిని అంది ఆ అమ్మాయి. స్టెల్లా అన్నాడు వాయిస్ విని క్రిష్. హో సార్, అంటే నేను మీకు గుర్తున్నానా, నా వాయిస్ మీరు గుర్తుపట్టారు, ఐఎమ్ సో హ్యాపీ అంది స్టెల్లా. ఏం మాట్లాడలేదు క్రిష్. కుదిరితే ఈరోజు మీతో స్పెండ్ చేయొచ్చా అంది స్టెల్లా. తన మూడ్ డిస్టర్బెన్స్గా ఉండటంతో వెంటనే ఓకే అన్నాడు క్రిష్. వావ్ సార్, మీరు ఓకే చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చాలా ఎక్సైట్ అవుతూ స్టెల్లా ఎప్పుడు రావాలో ఎక్కడికి రావాలో తెలుసు కదా అన్నాడు క్రిష్. తెలుసు సార్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది స్టెల్లా. స్టెల్లా కాల్ కట్ చేయగానే ఫోన్ పక్కన పెట్టేసి అలాగే పడుకున్నాడు కొంచెం సేపు. తర్వాత మెలకు వచ్చి చూసుకొని ఇంకా ఫ్రెష్ అవ్వలేదు కదా అనుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కిందికి వెళ్ళాడు.
అప్పటికే డిన్నర్ టైం అవ్వటంతో యశోద మేడ్ని క్రిష్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది. ఓకే మేడం అని పైకి వెళ్ళిపోతూ ఉండగా క్రిష్ కిందకి వస్తూ ఉండటం చూసి డైనింగ్ టేబుల్పై సర్దింది మెయిడ్. మామ్, నేను బయటికి వెళ్తున్నా అన్నాడు క్రిష్. డిన్నర్ చేసి వెళ్ళు కన్నయ్య అంది యశోద. తిని వెళ్తాను అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. యశోద కూడా వెళ్ళి కూర్చుంది. మేడ్ వచ్చి ఇద్దరికి సర్వ్ చేస్తుంది. లిప్సిక గురించి ఏం ఆలోచిస్తున్నావు క్రిష్ అంది యశోద. నథింగ్ మామ్, తనకి ఆల్రెడీ నా డెసిషన్ చెప్పేశాను. ఇంకా ఆలోచించటానికి ఏమీ లేదు అన్నాడు క్రిష్. నీతో మ్యారేజ్ నాకు ఇష్టమే అని చెప్పావని అనింది కదా, అంటే నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావా అని అడిగింది యశోద. పెళ్ళికి ఇష్టమే అని చెప్పలేదు నేను, ఇంకా వేరే చెప్తాను. తను అలా అర్థం చేసుకుంది. తర్వాత తనకి క్లారిటీ ఇచ్చానులే అన్నాడు క్రిష్. నీకు ఇంకెవరైనా ఇష్టమైతే చెప్పు అంది యశోద. అలా ఏం లేదు మామ్, ఏదైనా ఉంటే చెప్తాను కదా అన్నాడు క్రిష్. బట్ నీకు పెళ్లి చెయ్యాలి అని నా కోరిక క్రిష్. వీలైనంత త్వరగా నా కోరిక నెరవేరుస్తావు కదూ అని అనుకుంటున్నాను అంది యశోద. క్రిష్ ఏమీ మాట్లాడలేదు. అప్పటికే తను తినడం కంప్లీట్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోయాడు. యశోద భారంగా నిట్టూర్చి తను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. క్రిష్ స్టెల్లా దగ్గరికి వెళ్ళాడు. క్రిష్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నట్టే క్రిష్ వెళ్ళగానే హగ్ చేసుకుంది. క్రిష్ స్టెల్లాని హగ్ చేసుకొని బెడ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాడు. మినీ డ్రెస్లో చాలా హాట్గా కనిపిస్తుంది స్టెల్లా. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టెల్లా పెదవులని పెదవులతో బంధించేశాడు క్రిష్. స్టెల్లా కూడా క్రిష్ కిస్కి సహకరిస్తూ క్రిష్ హెయిర్లో వేలు పెట్టి హెయిర్ని టైట్గా పట్టుకుంది. క్రిష్ స్టెల్లాని ఇద్దరి మధ్య గాలి కూడా స్పేస్ లేనంత దగ్గరగా హత్తుకొని కిస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కొంచెం సేపటికి కిస్ చేయటం ఆపేసి స్టెల్లాని బెడ్ పైకి తోసి మెల్లగా తన మీదకు వంగి ఫోర్ హెడ్ పై కిస్ చేసి నాలుకతో రాస్తూ లిప్స్ వరకు వచ్చి మళ్ళీ లిప్ లాక్ చేశాడు. ఇద్దరు నాలుకలతో ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఒక సెకండ్ రాధ కళ్ళ ముందు కదిలింది. వెంటనే స్టెల్లా మీద నుండి లేచాడు క్రిష్. అప్పటి వరకు తనను హత్తుకొని ఉన్న అతను సడన్గా అలా లేవటంతో ఏమైందో తెలియక అయోమయంగా చూసింది స్టెల్లా. క్రిష్ తను విప్పి పక్కన వేసిన బ్లౌజర్ తీసుకొని రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటే, క్రిష్ ఏమైంది, ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు అని ఫాస్ట్గా బెడ్ దిగి క్రిష్ దగ్గరకు పరిగెత్తి చేయి పట్టుకుంది స్టెల్లా. వదులు అని గట్టిగా అరిచాడు క్రిష్. అలా అరిచేసరికి భయపడి క్రిష్కి కొంచెం దూరంగా జరిగింది స్టెల్లా. క్రిష్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే, నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగిందా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంది స్టెల్లా. నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఇంకెప్పుడు నాతో కాంటాక్ట్లో ఉండటానికి ట్రై చేయకు అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ అలా ఎందుకు చేశాడో తెలియక ఏం జరిగి ఉంటుంది, తను ఏమైనా మిస్టేక్ చేసిందా అని తనలో తానే చాలాసేపు ఆలోచించుకొని తనేమీ మిస్టేక్ చేయలేదు అని తెలుసుకొని మరి ఎందుకు క్రిష్ అలా బిహేవ్ చేశాడు అని ఆలోచిస్తూ లాస్ట్లో ఇంకెప్పుడు నాతో కాంటాక్ట్లో ఉండకు అన్నది గుర్తు తెచ్చుకొని సడన్గా ఏమైంది క్రిష్కు, ఓకే అని వచ్చావు, దగ్గరకు తీసుకున్నావు, అంతలోనే దూరం పెట్టేసి వెళ్ళిపోయావు అనుకుంది స్టెల్లా. క్రిష్ వెళ్ళి కారులో కూర్చొని స్టీరింగ్ పై తల పెట్టుకొని ఒక చేతితో తన జుట్టుని వెనక్కి లాక్కుంటూ ఏమైంది క్రిష్, ఎలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, సడన్గా నీకు ఆ అమ్మాయి ఎందుకు గుర్తొచ్చింది, తను గుర్తు రాగానే స్టెల్లాను ఎందుకు వదిలేసి వచ్చావు అని తనకి తానే అనుకున్నాడు క్రిష్. కానీ తనకి సమాధానం దొరకలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ శివాని కోసం కాలేజ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాడు కార్తీక్. చాలాసేపు అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. తన ఎదురు చూపులు ఫలించి శివాని కాలేజీకి ఎంటర్ అయ్యింది. తను కాలేజీలోకి వెళ్ళగానే కార్తీక్ కూడా కాలేజీ లోపలికి వెళ్ళిపోయి పార్కింగ్ దగ్గరికి వెళ్ళాడు. శివాని బైక్ పార్క్ చేసి బ్యాగ్ తిరగగానే తనకి చాలా దగ్గరలో నిల్చొని ఉన్న కార్తీక్ని చూసి వెనకాలకి పడబోయింది. కార్తీక్ తను పడకుండా పట్టుకొని స్ట్రైట్గా నిలబెట్టి లిప్ లాక్ చేశాడు. జైల్లో నుండి రిలీజ్ అయిన మినిస్టర్ కొడుకి ఇంటికి వచ్చి రాధ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకొని రాధ కంప్లీట్ డీటెయిల్స్ కోసం వాళ్ళని అడిగాడు. కనుక్కొని చెప్తామని వెళ్ళి 1 గంట తర్వాత రాధ డీటెయిల్స్ మొత్తం తీసుకొని వచ్చి ఇచ్చారు. అతనికి ఆ డీటెయిల్స్ చూసి ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి, చాలా ఎక్కువ చేశావు కదా, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, బీ రెడీ అనుకున్నాడు. అతను డీటెయిల్స్ మరొకసారి చెక్ చేసి నన్నే జైలుకి పంపించావు కదా, నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావో నేను చూస్తాను అని అనుకొని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి ఒక అతనిని పిలిచి తనకి కావాల్సిన పనేంటో చెప్పి పంపించాడు. మినిస్టర్ కొడుకు సురేష్.
ఓకే అన్నా అని చెప్పి అతడు వెళ్ళిపోగానే, నన్నే జైలుకి వెళ్ళేలా చేశావు కదా! నీ పరిస్థితి ఎలా అవుతుందో చూడు. అందరూ నిన్ను ఒక పిచ్చిదానిలా ట్రీట్ చేస్తారు. అలా చేస్తాను నిన్ను చూస్తూ ఉండు అనుకున్నాడు సురేష్. సురేష్ చెప్పిన పని సక్సెస్ చేయటం కోసం వెళ్ళి ఆ పనిలో బిజీగా ఉన్నాడు అతను. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం ముందు ముందు చూద్దాం. శివాని కోసం వెయిట్ చేస్తూ శివాని కాలేజీలోకి వెళ్ళగానే తన వెనకాలే వెళ్ళి కాలేజీ లోపలికి వెళ్ళి పార్క్ చేసి శ్రీవాణి బైక్ పార్క్ చేసి వెనకాల తిరిగేసరికి తనకి చాలా దగ్గరలో ఉన్న కార్తీక్‌ని చూసి వెనకాలకి పడిపోబోయింది భయంతో శివాని. తను కింద పడకుండా తన చేతితో శివాని నడుమును పట్టుకొని తనకి దగ్గరగా లాక్కొని లిప్ లాక్ చేశాడు. ఏం జరుగుతుందో కొంచెం సేపు తనకి ఏమీ అర్థం కాలేదు. శ్వాస తీసుకోవటం ఇబ్బంది అవ్వగానే వెంటనే కార్తీక్‌ని కొట్టింది శివాని. శివాని కొడుతున్నా కూడా పట్టించుకోకుండా అలాగే చాలా సేపు లిప్ లాక్ చేసి ఇంకా తనకి శ్వాస తీసుకోవటం చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని అనుకున్న తర్వాత మెల్లగా తనని వదిలిపెట్టి 2 బుగ్గలపై పట్టుకొని లాగి బాయ్ డార్లింగ్ అంటూ అక్కడి నుండి ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు కార్తీక్. వెహికల్స్ పార్క్ చేయటానికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ అది చూసి నోరు తెరుచుకొని అలాగే ఉండిపోయారు. ఈ ఫైర్ బ్యాండ్‌కి కూడా కిస్ చేసే అంత డేర్ ఉన్నవాళ్ళు ఉన్నారా అన్నట్లుగా అలాగే చూస్తూ ఉండిపోయారు. రేయ్! ఎవడ్రా నువ్వు? దొంగ సచ్చినోడా! నాకే కిస్ చేస్తావా? ఉండు నీ పని చెప్తా. నువ్వు నాకు మళ్ళీ కనిపించకపోతే నిన్ను చంపేస్తాన్రా అని గట్టిగా అరిచింది శివాని. ఏదో వింత చూస్తున్నట్లుగా అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు. కార్తీక్‌ని తిట్టటం కంప్లీట్ చేసి అందరినీ అలాగే ఒక చూపు చూసింది శివాని. వెంటనే అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మానసి కాలేజ్‌కి వచ్చి క్లాస్‌లోకి వెళ్లి చూసి శివాని కనిపించకపోవడంతో ఇదింకా రాలేదేంటి అని శివానీకి కాల్ చేసింది. కార్తీక్ చేసినప్పుడు చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. అప్పటి వరకు ఫోన్ కింద పడిపోయిందని కూడా చూసుకోలేదు శివాని. ఫోన్ సౌండ్ వినిపించగానే ఫోన్ తీసి చూడగానే మానసి కాల్ వస్తూ ఉంటే ఇదేంటి నాకు కాల్ చేస్తుంది అనుకోని